బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతి చున్నీతో ఫ్యాంక్ ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. కామారెడ్డి జిల్లా సోమారం గ్రామానికి చెందిన రేణుక అశోక్ నగర్ లో ఉంటోంది. సాయి ప్రభ గర్ల్స్ సూపర్ లగ్జరీ హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఇవాళ హాస్టల్లో ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. పక్క రూంలో ఉన్న స్నేహితురాలు గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న రేణుకను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేణుక మృతి చెందింది. నవంబర్లో ఓ యువకుడితో ఎంగేజ్మెంట్ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన రేణుక మ్యారేజ్ ఫిక్స్ అయింది. మరో నెలన్నర రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన కూతురు విగతజీవిగా మారడంతో రేణుక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతి చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. కామారెడ్డి జిల్లా సోమారం గ్రామానికి చెందిన రేణుక అశోక్ నగర్ లో ఉంటోంది. సాయి ప్రభ గర్ల్స్ సూపర్ లగ్జరీ హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఇవాళ హాస్టల్లో ఫ్యాన్ కి చున్నీతో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. పక్క రూంలో ఉన్న స్నేహితురాలు గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించింది. కొన ఊపిరితో ఉన్న రేణుకను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేణుక మృతి చెందింది. నవంబర్లో ఓ యువకుడితో ఎంగేజ్మెంట్ జరిగింది. రేణుకకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన రేణుక పెళ్లి ఫిక్స్ అయింది. మరో నెలన్నర రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన కూతురు విగత జీవిగా మారడంతో రేణుక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.